హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ప్రియా చందు వ్లాగ్స్. నిజంగా వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇలాంటి వీడియో ఒకటి చేయాల్సి వస్తుందని నా కల్లో కూడా అనుకోలేదు. నిజంగా మనుషులు ఇంత దారుణంగా ఉంటారా? ఇలాంటి వాళ్ళందరినీ దాటుకొని ఇంతవరకు నేను బతుకున్నాను అనిపిస్తుంది ఒక్కొక్క స్టోరీ వింటుంటే. తప్పు చేసింది ఎవరో కానీ శిక్ష అనుభవించింది మాత్రం ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని కాపాడాల్సిన ఒక వ్యక్తి ఇంకోసారి అదే నరకం చూపించాడు. సహాయం కోసం వెళ్ళింది కానీ అక్కడ కూడా ఆమెకి ద్రోహమే ఎదురైంది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వెంటనే స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. నాకు ఈ వీడియోకి సబ్స్క్రిప్షన్ కూడా అడగాలనిపించట్లేదు. నాకైతే చాలా బాధగా ఉంది ఆ అమ్మాయి స్టోరీ వింటుంటే. జస్ట్ ఇలాంటివి కూడా ఉంటాయి సమాజంలో, మీరు సేఫ్ గా ఉంటారు లేదా మీ పిల్లల్ని సేఫ్ గా చూసుకుంటారు అని ఒకే ఒక ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఆ అమ్మాయి తన నేమ్ తప్ప ఇంకేం డీటెయిల్స్ పెట్టలేదు, అందుకే వీడియోలో కూడా పెట్టట్లేదు. నా పేరు సమీరా, మాది ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఈ విషయం ఇంతవరకు ఎవరికి తెలీదు, మా అమ్మ నాన్నతో సహా. నాకు 2018లో 10th క్లాస్ అయితే కంప్లీట్ అయింది. మళ్ళీ ఇంటర్ జాయిన్ అయితే అందరి ఇళ్ళకి వెళ్ళడం కుదరదని చెప్పి 10th క్లాస్ తర్వాత వచ్చే సమ్మర్ హాలిడేస్ లో అందరి ఇల్లు తిరిగేశాను. అలానే మా పిన్ని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. అక్కడ ఇలా అవుతుందని అయితే అస్సలు అనుకోలేదు. తెలుసుంటే అసలు వెళ్ళకపోయేదాన్నేమో. అక్కడ మా పిన్ని వాళ్ళ ఇంటి పక్కన ఒక అతను అయితే ఉండేవాడు. ఏజ్ 25 to 30 ఉండొచ్చు. అతను నేను వెళ్ళినప్పటి నుంచి డైలీ నా వైపే చూస్తూ ఉండేవాడు. అంటే నేను ఏదైనా పని మీద బయటకు వచ్చినప్పుడు నా కోసం బయటికి రావడం, నేను ఎంతసేపు బయట ఉంటే తను కూడా ఏదో ఒక సాకు పెట్టుకొని నా కోసం బయటే ఉండటం, మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోతే ఏదో ఒక సాకు పెట్టుకొని మా ఇంటికైతే రావడం. ఇలా అవుతూ ఉంటే నేనేమనుకున్నానంటే ఒక అమ్మాయి ఒక ఇంట్లో ఉందంటే నలుగురు పోకిరి వెధవలు చూస్తూ ఉంటారు కదా అన్నట్టు లైట్ తీసుకున్నాను. అదే నేను చేసిన పెద్ద మిస్టేక్ నా లైఫ్ లో. ఒకరోజు మా పిన్ని మా బాబాయ్ ఇద్దరు టౌన్ కి వెళ్లాల్సి వచ్చింది. అండ్ మా పిన్ని బాబాయ్కి ఒక కొడుకు అయితే ఉన్నాడు, మా తమ్ముడు. అని ఇంట్లో నాకు తోడుగా పెట్టేసి వెళ్లారు. వాడు మా పిన్ని వాళ్ళు వెళ్ళిన 5 minutes కి వాడికి ఏదో పని ఉందని వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారని నన్ను ఒక్కటే వదిలేసి వెళ్ళిపోయాడు. నేను కూడా సరేలే మన ఇంట్లో మనకేం భయం అనేసి టీవీ చూసుకుంటూ ఉన్నాను. ఇదంతా అతను ఎప్పుడు చూసాడేమో అదును చూసుకొని అయితే వచ్చాడు, తన వస్తువు ఏదో మా ఇంట్లో ఉందని. అప్పటికే నేను చెప్తూనే ఉన్నాను, ఇంట్లో ఎవరు లేరు, మీ వస్తువు ఏదో. పిన్ని వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడుకోండి అని చెప్తూనే ఉన్నాను. తను నాకు అర్జెంటుగా కావాలి అని అయితే ఫోర్స్ చేశాడు. అలా సాకు పెట్టుకొని లోపలికి వచ్చి నన్ను సెక్షువల్గా హెరాస్ చేశాడు. అలాగే తనతో ఉండమని అయితే ఫోర్స్ చేశాడు. ఇంతకంటే నేను బ్రీఫ్గా చెప్పలేను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా అతని బలం ముందైతే నా బలం సరిపోలేదు. ఇంకా అంతా అయిపోయాక నన్ను అలానే ఫొటోస్ తీసుకొని ఈ విషయం ఎవరికైనా చెప్తే ఆ ఫొటోస్ నెట్లో పెడతానని చెప్పేది బ్లాక్మెయిల్ చేశాడు. ఆ టైంలో నాకేం చేయాలో అర్థం కాలేదు. ఎవరికైనా ఫోన్ చేద్దామంటే నా దగ్గర ఫోన్ కూడా లేదు. ఇంకా వెంటనే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. మా పిన్ని వాళ్ళు వచ్చిన తర్వాత ఏడ్చి అని ఆ విషయం అయితే నేను ఎవరికి చెప్పలేదు. నేను ఒక 2 months కి చిన్నగా ఆ ట్రామాలో నుంచి అయితే బయటికి రావడానికి ట్రై చేశాను. ఇంకా అలా ఉండగా మా అమ్మ వాళ్ళ ఇంటర్కి నన్ను ఎత్తి హాస్టల్లో వేశారు. నాకు అప్పటికి పీరియడ్స్ వచ్చి 2 months అయింది. నేనైతే అది గమనించలేదు. నార్మల్లీ అప్పుడప్పుడు అలానే అవుతూ ఉంటుంది, అందుకే లైట్ తీసుకున్నాను. ఇంకా అలాగే హాస్టల్లో చేరినప్పటి నుంచి వామిటింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంకా ఏవేవో చేసి మా ఫ్రెండ్స్ చేత ప్రెగ్నెన్సీ కిట్ అయితే తెప్పించుకొని టెస్ట్ చేశాను. నిజంగా ఆ ప్రెగ్నెన్సీ కిట్ అయితే నా చేతిలోకి ఊరికేనైతే రాలేదండి. ఎంతో కష్టపడితే అది నా చేతిలో పడింది. ఇంకా టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ అని వచ్చింది. నాకు ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు, ఏడుపు వచ్చేసింది. ఇంకా మా బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయితో అయితే చెప్పేశాను. ఇంకా మేమిద్దరం కొన్ని రోజులు డిస్కస్ చేసుకుని అబార్ట్ చేయించుకుందామని అయితే డిసైడ్ అయ్యాము. అప్పుడు చూశాను నా లైఫ్ లో నిజమైన నరకం అంటే ఏంటో. మా కాలేజ్ లో ఇన్ కేస్ నేను గాన కాలేజ్కి రాకపోతే వెంటనే మా అమ్మ వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోయేది. సండేస్ తప్ప రిమైనింగ్ డేస్ లో బయటికి వెళ్ళేదానికి కుదిరేది కాదు. ఇంకా పెద్ద క్లినిక్కి వెళ్తే చాలా ఫార్మాలిటీస్ ఉంటాయని చిన్న క్లినిక్స్కి అయితే తిరిగే వాళ్ళం ఇద్దరం. అలా నేను 3rd month లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక క్లినిక్ అడ్రస్ అయితే దొరికింది. ఇంకా మా అమ్మ వాళ్ళు నాకు బుక్స్ కోసం ఇచ్చిన మనీ అంతా సేవ్ చేసి పెట్టుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళాము. అతనేమో ఇది నేను చేయలేను, మీ పేరెంట్స్ వస్తేనే నేను ఇది యాక్సెప్ట్ చేస్తాను అని అయితే చెప్పాడు. నా సిచ్యువేషన్ చెప్తే అర్థం చేసుకుంటాడు నా హోప్ తో నా హోల్ సిచ్యువేషన్ అంతా తనకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలాసేపు బ్రతిమాలిన తర్వాత ఆయన అయితే ఇలా అన్నాడు, నా సిచ్యువేషన్ అడ్డం పెట్టుకొని తనతో ఇంటిమేట్ అయితే నాకు అబార్ట్ చేస్తాను, లేకపోతే ఇలా అబార్ట్ చేస్తున్నారని చెప్పి పోలీస్ వాళ్ళకైతే పట్టిస్తాను అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. నిజంగా షాక్ నేను. ఆయనకి కనీసం 35 years అయినా ఉంటాయి. ఆయన ఒక ప్రెగ్నెంట్ లేడీతో ఇలా బిహేవ్ చేయడం, ఇలా మాట్లాడడం, ఇలాంటి కండిషన్ పెట్టడం నిజంగా నాకైతే చాలా ఏడుపు వచ్చింది ఆ నిమిషం. కాసేపు మా ఫ్రెండ్తో డిస్కస్ చేసుకొని వస్తానని చెప్పి బయటకు వచ్చేసి చాలా ఏడ్చాను. అని నాకు ఆ సిచ్యువేషన్లో అంతకు మించి ఆప్షన్ అయితే కనిపించలేదు. ఆల్రెడీ జరగాల్సిన దారుణం జరిగిపోయింది. ఇంకేముంది, నన్ను నేను సేవ్ చేసుకోవడానికి
ఈ ఆప్షన్ తప్ప నాకేం కనిపించలేదు. ఇంకా ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో ఆ ఏజ్ వల్ల అతను చెప్పిన దానికి ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇంకంతే, అంతా అయిపోయాక నాకు అబార్షన్ జరిగింది. ఇంకంతే, ఆ తర్వాత అంతా నార్మల్ అయిపోయింది నా లైఫ్లో. అప్పటి నుంచి ఎప్పుడు ఒంటరిగా ఉండేదాన్ని కాదు, ఏ మగాడిని నమ్మేదాన్ని కాదు. అప్పటి నుంచి మనిషి అంటేనే నమ్మకం పోయింది. అందుకే ఇప్పటి వరకు జాబ్ వచ్చినా కానీ పెళ్లి చేసుకోలేదు. పెళ్లి మీద ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు. మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ నా వరకు నా మనసు, నా మానం రెండు నా మర్యాదకు సంబంధించినటివి. ఏదో బతుకుతున్నానంటే బతుకుతున్నాను. నాకైతే లైఫ్ మీద అస్సలు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. ఇదండి నా లైఫ్ లో జరిగిన, ఇంకా నన్ను వదిలిపోని ఒక పీడకల లాంటి నిజం. ఈ స్టోరీ వింటుంటేనే మనకి ఇలా ఉంటే అది అనుభవించిన అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుందో, తను ఎంత ట్రోమాకు గురై ఉంటుందో మీ ఊహకి వదిలేస్తున్నాను. తన మానాన్ని మర్యాదగా భావించే ఒక అమ్మాయి లైఫ్ లో ఇలా జరగడం నిజంగా దానికి ఒక శిక్ష లాంటిది. కానీ గతం ఎంత బాధ పెట్టినా భవిష్యత్తు ఇంకా అందంగా ఉండే అవకాశం ఉంది. ఆమె గతాన్ని మర్చిపోలేదు, కానీ దానితో జీవించడం మాత్రం నేర్చుకుంది. బాధలు వచ్చినప్పుడు విరగడం కాదు, నిలబడడం నేర్చుకోవాలి. తన ప్రమేయం లేకుండా తన జీవితంలో జరిగిన తప్పుకి తను బాధ్యురాలు కాకూడదు. అందుకే తను ఇవన్నీ మర్చిపోయి ఆనందంగా మళ్ళీ ఇంకో మంచి లైఫ్ లీడ్ చేయాలని కోరుకుందాం. ఈ వీడియో మీ లైక్ కొట్టకపోయినా పర్లేదు, కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా నాతో షేర్ చేసుకోవాలనుకుంటే వెంటనే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా ఇన్స్టా ఐడికి అయితే మెసేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.